హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఏఎస్పీజీ వ్లాగ్స్. విషయం ఏంటంటే ఈరోజు అందరం కలిసి అయితే వేటకి వెళ్తున్నాం, చేపల వేటకి. మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాం. మా ఊర్లో పిల్లగాళ్ళందరం కలిసి ఈరోజు బావికి అయితే వెళ్తున్నాం చేపలు పట్టడానికి. ఇదే మేము వెళ్ళాలనుకున్న రోడ్. రాత్రి వర్షం పడడం వల్ల రోడ్డు మొత్తం చిత్తడిగా ఉంది. మేము వెళ్ళే దారిలో మీరు మా ఊరు లొకేషన్స్ అయితే చూడొచ్చు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న యువకులందరూ అయితే మీకు తెలుసు, మన ఛానల్లో చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో వీళ్ళే ఉన్నారు. మనకు డైరెక్షన్ అయితే ఈరోజు చేసేది దినేష్ గారు. ఆ ముందున్న వాడే హంటర్, ది హంటర్, వాడి పేరు బోడిసన్ని. వాడు వెనక నడిచేది దినేష్, ఆడి తర్వాత పులి, లాస్ట్లో హేమంత్. వీడియో క్యాప్చర్ చేస్తుంది నేను. ఇక విషయానికి వస్తే ఆల్మోస్ట్ పంటలన్నిటికీ సిద్ధమైపోయాయి వరి నారులు. చూడవచ్చు మీరైతే ఎంత పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందో. ఇక మేము వెళ్ళాలనుకున్న ప్రయాణం మొత్తం దుగాల మీదనే ఉంది. దగ్గర చాలా దూరం కూడా ఉంది. నడిచి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇప్పుడు దినేష్ గారు చెప్పాలనుకున్న లొకేషన్ అయితే అదే కనిపిస్తున్న 2 వేప చెట్ల దగ్గరికి అయితే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా ప్రయాణాన్ని అక్కడికే కొనసాగించేది. చూశారు కదా, నార్మల్గా అయితే సిద్ధం చేశారు. మొత్తం దుక్కి దున్ని అయితే వాటర్ పెట్టుకుని ఉన్నారు. కనిపిస్తున్నారా మన పిల్లోళ్ళు అక్కడ? వాడు వేసిన ఫస్ట్ ట్రైల్లోనే వాడికైతే చేప దొరికింది. ఇక దినేష్ గడ ఆనందానికి అయితే అవతలేవు. పులిగాడు అయితే కవర్ తెచ్చాడు. యాక్చువల్గా మేము బస్తా తెచ్చుకుందాం అనుకున్నాం, బట్ ఆ టైంకి బస్తా అయితే దొరకలేదు. చూపిస్తాం చూడండి చేపని. ఆల్మోస్ట్ ఈ బావి నుండి ఇటువంటి చిన్న చేపలే ఉన్నాయి. యాక్చువల్గా మేము పెద్ద చేపలు ఉన్నాయేమనుకున్నాం, కానీ అన్ని చిన్న చేపలే ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఈ బావి మాది కాదు, మా ఊరు రెడ్డి గారిది. ఈ వేటకి రావడానికి ముందే మేము బోడి గారిని అడిగాం, బోడి ఎవరిదిరా బావి అంటే, నాకు తెలిసిన వాళ్ళు నేను మాట్లాడతా రండి అన్నాడు. మనం చేపల వేటకు వచ్చినప్పుడు ఓపిక ఎంతో ఉండాలి ఫ్రెండ్స్. మనం కంగారు పడితే మాత్రం చేపలు అసలే పడవు. చేపలు తినాలంటే ఎంత అదృష్టం, ఎంత ఓపిక ఉండాలో, అలాగే చేపలు పట్టాలంటే కూడా అంతే ఓపిక, అదృష్టం ఉండాలి. ఇది ఎంటీ రైడే జరిగింది మా వాడికి. చేప అయితే మొత్తం తినేసింది గాలానికి ఉన్న ఎర్రని. ఇక పులిగాడి విషయానికి వస్తే వాడైతే చాలా నిరాశలో ఉన్నాడు. వాడు ఎన్నో హోప్స్ పెట్టుకుని వచ్చిండు, ఇవాళ చేపలు చాలా హెవీగా పడితే మంచిగా ఫుడ్ చేసుకుని తినొచ్చని. మేము అనుకున్నంత స్థాయిలో అయితే వేట జరగట్లేదు. చూశారు కదా ఎన్ని చేపలు ఉన్నాయి. వీటిని పాంప్లెట్లు అంటారంట, నాకు తెలియదు, బోడిగాడు చెప్పిండు. ఇక వాడైతే గాలి వేగంగా వేసడం వల్ల ఆపోజిట్ లొకేషన్స్కి అయితే వచ్చాడు. ఎందుకంటే అటు నుంచి వేస్తున్నంతసేపు చాలా వరకు పడ్డాయి, తర్వాత పడట్లేదని చెప్పి వాళ్ళ లొకేషన్ అయితే మార్చుకున్నాడు. మరొకసారి ఇటు నుంచి అయితే ట్రై చేస్తున్నాడు. ఇది ఎంటీ రైడే జరిగింది. ఆ తర్వాత రైడ్కి అయితే చేప పడింది. ఆ చేపకున్న గాలాన్ని ఎలా తీయాలో ఒకసారి అయితే చూడండి. చేపకు పట్టుకున్న గాలాన్ని వెనక్కి ముందుకి లాగి కొక్కాన్ని పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎలా పడితే అలా లాగితే చేతి కుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా తీసుకోండి. ఇక వాళ్ళు లాగిన వేగానికి అయితే ఆ బెండు ఊడిపోయింది. ఆ బెండు కోసం చాలా కష్టపడ్డాం. ఆ బెండు లేకపోతే చేపలు ఆ గాలాన్ని పట్టాయా లేదనేది మనకు అర్థం కాదు. సో గాలాని కోసం అయితే బోడిగాడు శత ప్రయత్నాలు చేసి దాన్ని నీటిలోకి దిగేది తీశాడు. చాలా జాగ్రత్తగానే ఉన్నారులేండి కుర్రోళ్ళు, మీరేం భయపడకండి. ఇక పట్టిన చేపలన్నీ ఈ పిల్ల కాలంలో వేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే చాలా చేపల నుంచి కవర్లో ఉన్నాయి కదా, చచ్చిపోతాయేమని భయం వేస్తుంది. అందుకని చేపలన్నింటినీ ఈ కవర్లు అయితే ఉంచి తీసి ఈ వాటర్లో వేస్తున్నాం. బోడిగాడికి ఏం చెప్పానంటే, బోడి అన్నీ ఒకసారి వేయరంటే వాడు వీడియో కోసం ఎక్కువ ఫుటేజ్ రావాలని ఒక్కొక్కటి వేస్తావు బాబాయ్ అన్నాడు. 4 గంటలు కుర్రోడికి. ఇక లాస్ట్లో మొత్తం అయితే ఒకసారి గుమ్మరిచ్చాడు. మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ చేపలన్నీ బతికే ఉన్నాయి. చూడండి ఎలా పరిగెడుతుందో. మేము ఇక్కడ చేపలను బతికించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ చేపలు పట్టడానికి దినేష్ గారు, హేమంత్ గారు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. ఇదిగో పులిగడ పెట్టిన చేప ఇది. ఈ వీడియోలో నేను కూడా చేపలు పట్టాను, మీరు కూడా చూడొచ్చు. అది చూడండి అది ఎలా పరిగెడుతుందో.
ఈ రైడ్ నేనే చేస్తున్నా. నేను వేసిన ఫస్ట్ ట్రైలోనే చేప అయితే దొరికింది. ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు కానీ నా జీవితంలో నేను ఎంతవరకు ఎప్పుడు ఏ రోజు చేపల వేటకు కాదు కదా కనీసం ఒక చేపను కూడా పట్టుకోలేదు. ఎందుకంటే నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ రోజు చేపల వేటకు కానీ బయటికి కానీ తిరగలేదు. ఆ చేప పడ్డప్పుడు నా సంతోషం అంతా ఇంత కాదు. ఆ తర్వాత రైడ్కి ఆల్మోస్ట్ చేప పడ్డది. బట్ నేను సరైన టైంకి గుంజలేదు. ఎంటీ రైడ్ అయింది ఇది కూడా. ఇక చాలా అనుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూడొచ్చు లొకేషన్స్ ఎంత బాగున్నాయో మీరు. మేము ఇంటికి వెళ్ళే దారిలో మనకు తెలిసిన వాళ్ళ మేకలు అయితే వచ్చాయి. బోడిగాడు వాటిని చూడగానే ఎత్తుకుంటా బాబాయ్ అన్నాడు. సర్లే ఎత్తుకోరా అని చెప్పేసి అన్నాను. వాటిని అక్కడ తినేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఇక దినేష్ గౌడ ఇంటికి వెళ్ళి అయితే వాటిని సిద్ధం చేద్దామని ఫిక్స్ అయ్యాం. పులిగాడైతే వాటి పీకలు కోస్తున్నాడు. దినేష్ గౌడ్ వాడి ఏకలు అయితే కోస్తున్నాడు. ఇక తరిగిన ముక్కలన్నింటిని బోడిగాడు ఉప్పేసి శుభ్రంగా కడుగుతున్నాడు. టైం చాలా లేట్ అయిపోవడం వల్ల కూర చేసిన వీడియోని అయితే అప్లోడ్ చేయట్లేదు. దాన్ని మరో వీడియోలో అప్లోడ్ చేస్తాం. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. కంటెంట్ ఏం లేదనుకో మాకండి, చాలా కష్టపడుతున్నాం. కొద్ది గొప్ప చిన్న యూట్యూబ్ కాబట్టి మాకు సరైన గైడ్లైన్స్ కూడా లేదు. ఏదో మాకు తెలిసిన వరకు అయితే చేస్తున్నాం. ప్లీజ్